ఓకే స్టార్ట్. సో హలో అందరికీ మళ్ళీ వెల్కమ్. క్రాంతి ధర సొసైటీ తరఫున ఇవాళ మీటింగ్ వచ్చిన అందరికీ మరోసారి వెల్కమ్ చెబుతున్నాను. మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. ఈ మీటింగ్ ముఖ్యంగా 2 విషయాల మీద ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మొదటిది ఏంటంటే మన భవిష్యత్తు యాక్టివిటీస్ చర్చించుకోవటం కోసం. అది ప్రతిసారి జరిగేది. అలా కాకుండా ఇవాళ నుంచి ఏంది అంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా ఒక టాపిక్ మీద ప్రజెంటేషన్ ఇస్తారు. సొసైటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏదో ఒక ప్రాబ్లం తీసుకొని అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా, ఉంటే మనం ఏం చేయొచ్చు అనేది ఒకరు ప్రజెంట్ ఇస్తారు. తర్వాత దాని మీద డిస్కషన్ జరిగిద్ది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఇప్పటికిప్పుడు మనం ఏదో సొల్యూషన్ కనిపెట్టి అయిపోతున్నామని కాదు. మనలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది ఎడ్యుకేషన్ పరంగా, జాబ్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఇంకే పరంగా అయినా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనతో ఒక బాధ్యత ఉంది. సినిమాలో చెప్పినట్టు తిరిగిపోతే మనం లావ్ అయిపోతాం అనమాట. మనం ఈ సొసైటీ వల్లే ఈ దశకు వచ్చాం. సో సొసైటీకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనది. కేవలం సొసైటీయే కాదు, మన స్వార్థం కూడా ఉంది. రేపు మనకి తర్వాత తరాలు వస్తారు, మనవలు వస్తారు, మునిమనవలు వస్తారు, వాళ్ళ మునిమనవాళ్ళు వస్తారు. ఇలా తరాలు గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళు బాగుండాలి అంటే అందరూ బాగున్నప్పుడు వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు కేవలం మనం ఏదో మనకు ఒక జాబ్ ఉంది చేసేసుకున్నాం, మనకు ఒక ఫ్యామిలీ ఉంది, అలా గడిచిపోతా ఉందనుకోండి, గడిచిపోయినట్టే ఉంటది. తర్వాత తరాలకి వాళ్ళకి మనం ఏం ఇవ్వలేం. మన ముందు తరాలు ఏదో ఆలోచించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ స్థాయికి ఉన్నాం. అట్లానే మనం కూడా ఆలోచించాలి. ఇది ప్రతి ఒక్కరికి బాధ్యత అనమాట. మనం చేస్తున్న త్యాగము కాదు, మనం ఏదో తెగ హెల్పింగ్ చేస్తున్నట్టు కాదు. కేవలం మన స్వార్థం కోసం, మన పిల్లల, మన భవిష్యత్ తరాల వల్ల స్వార్థం కోసం చేస్తున్న పని ఇది. సో ఇవాళ ఏంటంటే మొట్టమొదటిగా రెగ్యులర్ యాక్టివిటీస్ ని డిస్కస్ చేసే ముందల ఆచంట వెంకటేష్ అతను మన దేశంలో అగ్రికల్చర్ సెక్టార్ ని తీసుకున్నాడు. అగ్రికల్చర్ సెక్టార్ లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దాని రూట్ కాజ్ ఏంటి, దాని సొల్యూషన్స్ ఏంటి అతను ప్రపోజ్ చేస్తారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే మీ ఒపీనియన్ చెప్పండి. అలా చెప్పటం వల్ల మన ఒపీనియన్ రికార్డ్ అయిద్ది, భవిష్యత్తులో ఉపయోగపడిద్ది. ఏమో ఇప్పుడు కొన్ని మార్పులు ఎవరో ఒక వ్యక్తే చేస్తాడు, ఒక వ్యక్తి వల్ల కొన్ని భారీ మార్పులు జరుగుతాయి. ఆ ఒక వ్యక్తి మనమే అవ్వచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. వెంకటేష్, ఓవర్ టు యూ. థ్యాంక్స్ ఫనీ. ఐ థింక్ ఫనీ చెప్పినట్టు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఇచ్చేసాడు. యాక్చువల్గా ఏం చెప్పుకున్నాను అంతా. సో బేసికలీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు మనం స్టార్ట్ చేస్తే కరెంట్లీ మనం ఇప్పుడు చాలా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్, క్రైసిస్. దీని ద్వారా జరిగే ఇంపాక్ట్ కానీ అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ will happen to because of this COVID-19. సో మన సొసైటీ తరపున జస్ట్ దిస్ ఈజ్ ఎ థింక్ ట్యాంక్ మీటింగ్. ఇట్స్ నాట్ లైక్ ప్రపోజల్ మీటింగ్, లేకపోతే నేను నా ఐడియా అందరికీ వదలడం కాదు. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై థాట్స్ అంతే. అండ్ ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ ప్రెజెంటేషన్. లైక్ మనం ఎలా గోయింగ్ ఫార్వర్డ్, హౌ విల్ సాల్వ్ దిస్ క్రైసిస్, ఆర్ ఈ క్రైసిస్ వల్ల నష్టపోయే జనాలకి లేదా ఎన్విరాన్మెంట్కి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చు. లైక్ నాట్ లైక్ ఎంటైర్ ఎక్స్టెంట్ మనం చేయలేం, బట్ అట్లీస్ట్ వీ కెన్ థింక్ ఇన్ ఎ లాంగ్ రన్ ఏ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ అవన్నీ. సో బేసికలీ బేసికలీ అజెండా ఏం చెప్తానంటే స్టార్ట్ విత్ కోవిడ్-19 స్మాల్ బ్రీఫ్, లైక్ ఎందుకు అండ్ ఆల్ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ క్రైసిస్ బికాస్ ఆఫ్ కోవిడ్-19. అండ్ దీనివల్ల వచ్చే ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఏంటి, అసలు ఇండియన్ ఎకానమీ
whether it's a crisis or like boon or whatever may be that ఏంటి ఇంపాక్ట్ అండ్ ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ ఎందుకు అగ్రికల్చర్ సెక్టర్ అనేది నేను స్లైడ్స్లో చెప్తా అండ్ దెన్ అగ్రికల్చర్ సెక్టర్స్లో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దానికి ఏ రకంగా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు దిస్ ఈజ్ ఆల్ some kind of research in net and all like so some నేను చేసే స్లైడ్స్లో కొన్ని ఆల్రెడీ ఐ టేకెన్ ఫ్రమ్ సమ్ noted sites statistica and kind of economic press and all so these are all references collected from the internet so the statistics and everything but solutions we can think from the what ఏవైతే మనం ఇంటర్నెట్లో తీస్తున్నాం అవి తీసుకోవచ్చు ప్లస్ అట్ ద సేమ్ టైం మన ఓన్ సొల్యూషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు సో అండ్ దెన్ proposals like proposals I want your help like as a part of our society right or the Kantidara society మనం ఏం చెయ్యొచ్చు ఫ్యూచర్లో కైండ్ ఆఫ్ we can think like we can collaborate with other friends and all like కమలేష్ని యాడ్ చేసేది అలాగే ఇంకా మీ సర్కిల్స్లో మీ ఫ్రెండ్స్లో like mindeds ఎవరైనా తీసుకొని something like if the idea నచ్చితే we can involve some more people and participants and like we can start helping the agriculture sector or the farmers and all so basically COVID-19 right this is the scenario COVID-19 అనేది ఒక group of virus like coronavirus family already SARC అనే వైరస్ వచ్చింది దీని నుంచే and similarly there is a Middle East coronavirus also there. Already virus already ఉన్నాయి but COVID-19 is a new novel coronavirus. It comes from the same family of the old viruses. Yeah, అందరికీ తెలిసిందే started in China and spread across the things. But as the picture, this is from the WHO, World Health Organization Federation. So there is no cure right now and there is no medicine and only thing is that you need to avoid a social contact and distancing and safely ఇప్పుడు కాల్కి ముందు మనం మాట్లాడుకున్నట్టు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎంత టైం ఉంటుందో తెలియదు అండ్ ఇది వరకుట్లాగా లైఫ్ స్టైల్ మాత్రం ఉండదు అది మాత్రం కరెక్ట్ బట్ చాలా సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతుంది దీనివలన so basically because of the drop this entire pandemic situation right వరల్డ్లో చాలా సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతుంది కొన్ని రకాలుగా ఇది ఇండియాకి ఏ రకంగా ఇంపాక్ట్ అనేది మనం చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో సో బేసికలీ ఇండియన్ ఎకానమీ మీద దీని ఇంపాక్ట్ ఏంటి అసలు చూస్తే ప్రాబ్లం ఇచ్చి ఇండియన్ ఎకానమీ సో ఇండియాని ఐ రేడ్ లైక్ ఏ బిలియన్ పీపుల్ కంట్రీ దట్స్ ఇట్ ఇండియాలో ఏమేమి రిసోర్సెస్ ఉన్నా లేకపోయినా హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఎక్కువ అండ్ 50% ఆఫ్ ద రిసోర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ ఆర్ ద రూరల్ ఏరియాస్ 60% అండ్ ఇంత పాపులేషన్కి తగ్గట్టు మన దగ్గర హాస్పిటలైజేషన్స్ కానీ ఫెసిలిటీస్ కానీ లేవు ద బిగ్గర్ ప్రాబ్లం నౌ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఫేస్ అవుతుంది ఏంటంటే ఎకానమీలో మైగ్రెంట్ లేబర్స్ సో మైగ్రెంట్ లేబర్స్ ఆర్ ద ఫస్ట్ group of people which are affected services sector like ITs and banking and still they are doing work from their homes and మనం పని చేసుకున్నట్టు మైగ్రెంట్ వర్బర్స్ లేరు అండ్ డైలీ లేబర్స్ అండ్ ఆల్ సివియర్లీ ఎఫెక్టెడ్ ఓకే మనకు అంత పెయిన్ తెలీదు ఫైనాన్షియల్గా ఐ ఫీల్ ఐటీ ఎంప్లాయీస్కి ఇంకా అంత లేదు బట్ ఫ్యూచర్లో కూడా ఐటీ ఎంప్లాయీస్ బికాస్ ఆఫ్ దిస్ ఎంటైర్ పాండమిక్ రైట్ ఇట్ కుడ్ బి చేంజెస్ ద సిచ్యువేషన్ కెన్ వర్స్ సో నెక్స్ట్ సెక్టార్ ఏంటంటే టూరిజం అండ్ tourism sector and hospitality sectors సో ఇవి ఇంకా లార్జర్ ఇంపాక్ట్ ఉన్నాయి ఫ్యూచర్లో బికాస్ ఆఫ్
flights bans or even restrictions తీసినా సరే but we will face so many difficulties ahead next ఇదివరకులాగా people won't go with vacations or tours or things holidays or something like at least మెడిసిన్ వచ్చి ప్రొడక్షన్ అయి టెస్టెడ్ అయిన తర్వాత వరకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు సో దిస్ సెక్టర్ విల్ బి ద నెక్స్ట్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ అండ్ ఆల్ ఆర్ ఎఫెక్టెడ్ నౌ so daily labor who are working with those companies, right, they are getting fired, and Uber and Ola, so many things are getting affected. And last smaller impact is like because ఇప్పుడు మైగ్రెంట్ లేబర్స్ అందరూ కూడా ఈ రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి వచ్చి అర్బన్ ఏరియాలో చిన్న చిన్న కంపెనీస్లో లేదా షాప్స్లో లైక్ ఇండస్ట్రీస్లో పనిచేసిన ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్యాక్ టు రూరల్ ఏరియాస్ ఉంటే దర్ విలేజెస్ right, and definitely there is will be a less production, and the impact of industrial sector is also huge for this. So all these contributed to rupee economy, right? uh, Even migrant laborers and uh, and the MSMEs and the tourism and like money flow అవుతూనే in taxes కానీ ఏమైనా కానీ సేవ్ అవుతుంది but there is the problem here is like now the taxes will be reduced or the government income getting from the government will be reduced and because of all these taxes will be got less GSTs businesses run over business run over but yeah, so this is the current economy but one sector can still help us, right? ఇండియాలో ఒక సెక్టర్ మాత్రం కాంట్రిబ్యూట్ చేయడానికి స్కోప్ ఉంది అదే అగ్రికల్చర్ సెక్టర్ the reason why is if you see this is a statistics from the Statistica thing if 2009 నుంచి చూసుకుంటూ వెళ్తే 2019 వరకు this is across various industries so agriculture sector first 52% ఉంటే ఇప్పుడు 43% కి డిక్లైన్ అయింది and because the other sectors are like services sectors like IT, pharmaceuticals and MSMEs, manufacturing and ఇవి పెరగడం వల్ల ఇండస్ట్రియల్ సెక్టర్ పెరగడం వల్ల see if you see the 52 to 43 decade, right, those are all migrant labors, right? అంటే ఒకప్పుడు రైతు ఇప్పుడు ఐదర్ ఐటీలో కానీ ఆర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో కానీ దే ఆర్ జాయిన్డ్ యాజ్ ఎ లో వేజ్ వర్కర్స్ అండ్ కైండ్ ఆఫ్ things because of agriculture is not sustainable for them so they are coming as migrant laborers they are laborers in a urban area because of the facilities in the urbanization now if you see this is the man force actually అంటే 43% ఇప్పటికి still they are doing agriculture in India and remaining 31% and 24 are from services sector and industry sector. And next, if you see the GDP, right, what is the industry which is giving more GDP is like from the taxes of the corporate taxes, whatever maybe independent taxes. So Indian GDP mainly contributed from the industry and the service sector. అది అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు బికాజ్ స్టిల్ వీఆర్ హ్యావింగ్ వర్కింగ్ ఆన్ వర్క్ ఫోర్స్ బట్ అట్లీస్ట్ ఒక 10-20% జీడిపి మాత్రం తగ్గచ్చు లైక్ ద మైగ్రెంట్ వర్కర్స్ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి సో ఇండస్ట్రీ ప్రొడక్షన్స్ లైక్ రియల్ ఎస్టేట్ అవి కూడా తగ్గుతుంది సో దీన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇప్పుడు ఏమైనా ఉందా అంటే ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా రూరల్ ఏరియాస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ 14.6% ఉన్న జీడిపి ఆఫ్ అగ్రికల్చర్ని సమ్హౌ గవర్నమెంట్ కనుక దృష్టి సారిస్తే దీన్ని 20% తెస్తే ఐ థింక్ ఎకానమీ విల్ సస్టైన్ ఫర్దర్ బట్ మన గవర్నమెంట్స్కి అంత థియరికల్ అంత థాట్స్ కూడా ఉండలేవు బికాజ్ ఇండియన్ ఎప్పుడైతే
ఎఫ్డిఐస్ ఎలా చేసిందో అంతా ప్రైవేటైజేషన్ మీదే డిపెండెంట్ అయిపోయింది. సో గవర్నమెంట్ సెక్టర్ కింద ఐ డోంట్ నో ఐ థింక్ ఫ్యూచర్లో కూడా అగ్రికల్చర్ను కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు, like Reliance or whatever the retail companies which already they have scope, right? వాళ్ళు నెలకు ఒక 20,000 10,000 ఇచ్చి రైతులను తయారు చేయొచ్చు. అది చూడవచ్చు, ఫ్యూచర్లో కూడా అదే అవ్వచ్చు. ద సప్లై చైన్ అంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకోవచ్చు. సో అగ్రికల్చర్ సెక్టర్లో ఎఫ్డిఐస్ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసింది కూడా. బట్ ద ప్రాబ్లం ఏంటంటే అలా వెళ్తే ఇంకెవరు కంట్రోల్ చేయరు, యూ కెన్ టేక్ ఇట్. బట్ నౌ గవర్నమెంట్ కనుక ఇప్పుడు మైగ్రెంట్ లేబర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ అగ్రికల్చర్ సెక్టర్ని కొంచెం బూమ్ చేసేలేదు. అండ్ బికాస్ ఆల్ అదర్ ప్రొడక్ట్స్ లైక్ ఐటీ ఈజ్ ద వన్ industry, and pharmaceutical is another industry which we are exporting goods to other countries. Remaining export like manufacturing, like India inta mass scale lo exports levu, because our products are not up to the quality. Government even government చెప్తుంది కానీ ఇప్పుడు be vocal for the local and something like that. But as long as మన ప్రొడక్ట్స్ అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ కింద కాంపిటీట్ చేయనప్పుడు ఈవెన్ మనం కొన్నా కూడా అదేం హెల్ప్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ మనం పర్చేస్ చేయడానికి ఇండియన్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఫార్ అగ్రికల్చర్, లైక్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న పల్సెస్ ఇవన్నీ కూడా లైక్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఆల్. సో చైనా అండ్ ఇండియా ఆర్ ద లార్జెస్ట్ producers of the food grains and all in the world. So we can think in that direction. So that is what my proposal is. But currently ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అగ్రికల్చర్ సెక్టర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ సో మెనీ ఇష్యూస్, రైట్? జనాలు అందరూ 52 నుంచి 43కి వచ్చేసారు, అంటే చేయడం మానేసారు చెప్పాలంటే. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. But suddenly I think recently some of the governments like Telangana, or especially Telangana government, so they are taking steps to improve agriculture sector. Comparatively other state governments, I think Telangana is way ahead because of irrigation projects, or they are helping farmers for the initial investment for the farming and all, right? And recently in the press meet, KCR also said that I think he will prescribe which crops the farmers has to be dropped, like ఏవేమి పంటలు వేయాలి ప్రిస్క్రైబ్ చేశారు. ఎన్ని హెక్టార్లు వరి పండించాలి, మిగిలిన హెక్టార్లు పత్తి కాటన్ పండించాలి. So they are guiding the farmers to take the decision, like because of the market demand. So he suddenly changes observation. So I think that is a correct direction. So maybe our agriculture department ఆంధ్రాలో కూడా రీసెంట్గా ఏదో ఆన్లైన్ ఫార్మింగ్ యాప్ ఏదో తయారు చేశారు. సో దే కెన్ farmers can sell products in using online. But it's a long way to go, but it's a good steps. They started initiations on all these things. Because I see some of this in Maharashtra, right? Maharashtra farmers are very rich people comparatively other state agriculture farmers to compare చేసుకుంటే మహారాష్ట్రలో చాలా rich because they have market and they have good supply chain and everything. So basically first I will focus on the problems and then solutions, and then we can think about the proposals from our side. So problems వచ్చేంటంటే ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్ పూర్తిగా మాన్సూన్ డిపెండెంట్, వర్షావతం డిపెండెంట్. బట్ there are some case studies like some other countries like Israel and all, right? They don't have Israel is the best example. Israel is they don't have much human resources, or they don't have much natural resources like India, but still agriculture sector lo Israel is like leading because of the techniques they are following. So cropping pattern, like మన పంటలన్నీ కూడా ఎలా వేస్తారంటే మూస పద్ధతుల్లో
two times a year, and every time they uses the same crop and all. And basically, the third is or the major problem is the land ownership. ఇండియాలో ల్యాండ్ చాలా ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్. బట్ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కూడా లైక్ స్మాల్ ఓనర్షిప్స్, లైక్ అంటే ఇన్ జనరల్ లైక్ యూరోప్ ఆర్ యుఎస్ కంట్రీస్లో 100 acres, 20 acres or for 30 acres, 100, 200, 300 acres of land ఒక ఓనర్ ఉంటుంది. సో దే కెన్ సస్టైన్, దే కెన్ మాస్ ప్రొడక్షన్ చేస్తారు. బట్ ఇండియాలో ఎలా ఉంటుందంటే 100 ఎకరాలని 200 మంది 300 మంది పంచుకుంటారు యాక్చువల్లీ, చిన్న చిన్న రైతులు. సో ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ చాలా ఉంది, కానీ చిన్న చిట్క రైతులు ఎక్కువ, స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ, and their extent is also very less. And మెయిన్ థింగ్ ఈజ్ అగ్రికల్చర్ లేబర్ దొరకపోవడం. ఇప్పుడు వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయి అర్బనైజేషన్లో అర్బన్ లేబర్స్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మా ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ చేసే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ 10 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ విదర్భ రీజన్, మహారాష్ట్ర. బట్ వాటర్ లేక, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ లేక, వాళ్ళందరూ పూణేలో వచ్చి యాజ్ అ హౌస్ హోల్డ్ మెయిడ్స్ అండ్ రియల్ ఎస్టేట్లో లేబర్ కింద చేయాలి. 10 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవసాయం ఏం చేయగలరు. అండ్ ట్రెడిషనల్ ఓల్డ్ ఏజ్ ఫార్మింగ్ టెక్నిక్స్ సో బేసికలీ మన పురాతన కాలం నుంచి ఏవైతే వాడారో అవే వాడుతున్నాం ఇప్పుడు కూడా. అండ్ జనరలీ నేను అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చేసే వ్యవసాయంలో ఎవరికి కూడా అంత క్లియర్ కట్ ఐడియా కూడా లేదు. ఏ రకమైన సీడ్స్ వేయాలి, ఏ రకమైన ఫెర్టిలైజర్స్ వేయాలి, వాటర్ సప్లై లేనప్పుడు ఏం చేయాలి. అండ్ కొత్త కొత్త మిషనరీస్ వచ్చినాయి కూడా. ఇప్పుడంతా కల్టివేషన్ అంతా కూడా మిషనరీస్ చేస్తున్నారు. ఐ థింక్ కోత కోయడం అంటే క్రాప్ కట్ చేయడానికి, హార్వెస్ట్ చేసిన దానికి ఇది వరకు లేబర్ వాడేవారు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడంతా ఒక హ్యూజ్ మిషన్ వస్తుంది, అదే ఆటోమేటిక్లీ క్రాప్ కట్ చేసుకుని సీడ్ అవన్నీ వచ్చేసి. బట్ స్టిల్ వీఆర్ నాట్ యూజింగ్ దట్ టెక్నిక్స్. ద రీజన్ ఏంటంటే అదే ల్యాండ్ ఓనర్షిప్ ల్యాండ్ లాట్స్ లాగా కాదు. ఇక్కడ అందరూ 100 acres of land owned by 200 people or 300 people. So they don't afford to use machinery and all. So these are all the problems actually in the agriculture sector. And next is agriculture marketing. So once product వచ్చిన తర్వాత సెల్ చేయడానికి చాలా ప్రాబ్లం యాజ్ అ రైతుకి, బికాజ్ అంత క్లియర్ మార్కెట్ ఉండదు. అండ్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ అదర్ మార్కెట్స్. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో పంట పండిస్తే రైతు ప్రకాశం డిస్ట్రిక్ట్లోనే అమ్ముతాడు, ఇంకెక్కడ అమ్మడు. బట్ మనం కైండ్ ఆఫ్ ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది, ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా అమ్మే ఛాన్సెస్ ఇస్తానంటే. సో బట్ యాక్సెస్ ఉండాలి, సప్లై చైన్ ఇంప్రూవ్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్స్ ప్లాన్ చేయాలి. దట్స్ ద థింగ్. బట్ అండ్ మేజర్ అదర్ ప్రాబ్లం ఏంటంటే డెబిట్, అగ్రికల్చర్ డెబిట్. సో ఫార్మర్స్కి లోన్స్ గొప్పగా చెప్తుంది గవర్నమెంట్ ఇంత బడ్జెట్ అలొకేట్ చేసాం, అంత బడ్జెట్ అలొకేట్ చేసాం ఫార్మర్స్కి. బట్ రియలిస్టిక్గా చూస్తే చిన్న ఫార్మర్స్కి ఎవరికి లోన్స్ అంతగా రావు. 1 acre 2 acre ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి హార్డ్లీ గవర్నమెంట్స్లో ఏ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. లైక్ ల్యాండ్ లాట్స్కి అయితే ఇస్తాయి తప్ప, బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ రీజన్స్. బట్ చిన్న వాళ్ళందరూ వ్యవసాయం చేయాలంటే డెఫినెట్లీగా ప్రైవేట్ లెండర్స్ అండ్ ప్రైవేట్ థింగ్స్ దగ్గరికి వెళ్ళి, ప్రైవేట్ డెబ్టర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం, వాళ్ళు కూడా హై ఇంట్రెస్ట్ రేట్స్ వేసి కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ చేసి, ఇంకా అగ్రికల్చర్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు డెబిట్స్లోనే ఉంటారు, లేదా రుణాల్లోనే ఉంటారు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. సో అందుకనే చాలామంది అగ్రికల్చర్ మానేసి సర్వీస్ సెక్టర్కి మైకల్కి వెళ్ళారు. సో నేను థింక్ చేసిన సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ లైక్ రీసెర్చ్ చేసిన కొన్ని ఏంటంటే, మాన్సూన్ డిపెండెంట్ మనం ఏం చేయలేం, మనది వాతావరణం బట్టి, అండ్ వీ హ్యావ్ నీడ్ వాటర్. బట్ అట్లీస్ట్
కొన్ని ఏరియాల్లో వాటర్ లేని చోట యూ కెన్ థింక్ అబౌట్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఆర్ కమర్షియల్ క్రాప్స్, వాటర్ లేకుండా పండే పంటలు, and then encourage farmers to less water consumption techniques. So water consumption తక్కువలేగి బిందు సేద్యం సంథింగ్ ఐ హర్డ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. దాంట్లో ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు, జస్ట్ కైండ్ ఆఫ్ పైప్స్ ద్వారా చేస్తారు. అండ్ ఐ థింక్ ఇజ్రాయిల్ అండ్ అదర్ కంట్రీస్ సక్సీడెడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఫార్మింగ్ టెక్నిక్స్. సో అలాంటి టెక్నిక్స్ని రైతులకు తెలియాలి అండ్ రైతులను ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్స్ కూడా. అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఏంటంటే కమర్షియల్ క్రాప్స్, రెగ్యులర్ క్రాప్స్, కమర్షియల్ క్రాప్స్ అంటే ఇప్పుడు రైస్, ప్యాడీ, వీట్ ఇవన్నీ కూడా రెగ్యులర్ క్రాప్స్, నెసెసరీ ప్రొడక్ట్స్, రైట్, ఫుడ్ గ్రెయిన్స్. సో వాటికి అండ్ కమర్షియల్ క్రాప్స్ లైక్ కాటన్ ఇవన్నీ ఇది రైతులకి తెలియాలి. ఈ ప్రోడక్ట్ ఈ పార్ట్ వేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది, దీనికి ఏమైనా ఇవన్నీ కూడా దే నీడ్ టు అవేర్. గవర్నమెంట్స్ లైక్ ఐ సెడ్ రైట్, తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నట్టు మిగిలిన గవర్నమెంట్స్ కూడా ఇదే చేయాలి. యాక్చువల్లీ దే నీడ్ టు dictate farmers to do which kind of cultivation they have to do, ఎంత హెక్టార్లో ఏం వేయాలి, ఆర్ దేని. అండ్ ఐ థింక్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు టు ఎడ్యుకేట్ దెమ్ ఫార్మర్స్ and to maintain that. So these kind of things I think will help in long run. So land ownership, right? Yeah, this problem ఏంటంటే ఇది వరకు ఉండేది ఇలాంటి కైండ్ ఆఫ్ ఫార్మింగ్, కోఆపరేటివ్ ఫార్మింగ్. ఇప్పుడు అందరికీ చిన్న చిన్న రైతులు ఉంటారు, లైక్ 2 acres or 1 acre of land. వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఒక 10 members కలిసి they will do farming with a cooperative farming. Like the 10 members say 10 into 2 equal to 20 acres of land. It will be a somewhat huge land. Rather than independently we will take 2 acres of land. ఒక 10 మంది లైక్ మైండెడ్ ఆర్ 10 మంది సెట్టింగ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ నైబర్స్ అందరూ కలిసి చేసుకుంటే ఇట్ విల్ గెట్ బెనిఫిట్. And third thing is, yeah, agriculture labors, right? So labors కి అంత స్కిల్స్ లేవు యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్న మిషనరీస్ వచ్చినాయి, టూల్స్ వచ్చినాయి, కానీ దాని మీద ట్రైనింగ్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ లేవు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ అర్బనైజేషన్కి వస్తే వాళ్ళకి ఏం తెలియదు, కానీ బట్ ఇక్కడ నేర్పిస్తారు. బట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఇన్ అగ్రికల్చర్. లైక్ సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ అగ్రికల్చర్ ఆల్సో వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ కైండ్ ఆఫ్ వన్ ఇండస్ట్రీ. దాన్ని రైతు దృష్టిలో ఇండిపెండెంట్ రైతులు అంత ఇండస్ట్రీలా మెయింటైన్ చేయడం ఇష్టం, వాళ్ళ ఎఫర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు చేయలేరు బికాస్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. కైండ్ ఆఫ్ we can or like we can think like, oh, can we support some farmers to do some skill training? Governments to kuda tie up avali, so like NGOs, government and everybody has to do something to train them and make them economically sustainable. So that is one solution. And third thing is like and the other thing is old age farmings and crop rotation. So basically crop rotation ఏంటంటే ఇప్పుడు ఒక పంట ఇవాళ ఈ మంత్ ఒక పంట వేస్తే నెక్స్ట్ 2 monthsకి ఇంకొక పంట మార్చాలి, బికాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ దెబ్బతింటుంది అనమాట. సో ఒకటే క్రాప్ వేయడం వల్ల. సో ఇలాంటివి చాలామంది రైతులకు తెలియవు, బికాజ్ ఏదో చేస్తున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో పురాతనంగా, కానీ అలా చేస్తే బట్ ఇవన్నీ తెలియవు. సో వీటన్నిటికి కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ హ్యాస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫర్ ఎవ్రీ ఏరియా, బట్ yeah, nobody uses that facilities and all. For example, soil test, right? Soil test చేయొచ్చు, government will help farmers to do soil test and all, but nobody will take care of that. తెలియదు వాళ్ళకి. And inadequate water supply. So water supply, it is a major problem. Like ఇప్పుడు తెలంగాణ వాటర్ స్టాప్ చేసి బ్యారేజ్ కడితే ఆంధ్రాలో నీళ్ళు ఉండవు, తెలంగాణలో అప్లిఫ్టింగ్ ప్రాజెక్ట్స్ కడతారు,
మా ఆంధ్రాకి వచ్చే క్వాంటిటీ ఆఫ్ వాటర్ తగ్గుతుంది. సో రేపొద్దున వాటర్కి చాలా క్రైసిస్ వస్తాయి. బట్ దీని అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ కూడా తీసుకోవాలి. వర్షాలు పడినప్పుడే స్టోర్ చేసుకుని పెట్టుకోవడం అండ్ బోర్ వెల్స్ కైండ్ ఆఫ్ ఆర్ ఐ థింక్ రీయూజింగ్ సీ వాటర్. I think Israel is doing that. That they are using reusing of sea water and all. So అలాంటి టెక్నిక్స్ ఇంకా రావాలి ఇంకా. అండ్ బేసికలీ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి ఫార్మర్స్కి, మిషనరీస్ అండ్ సోలార్ అండ్ అదర్ టెక్నిక్స్. లైక్ యాక్చువల్లీ సోలార్ మీద గవర్నమెంట్ 40% ఆర్ సబ్సిడీ కూడా ఇస్తుంది మోటార్స్ వగైరా. బట్ పీపుల్ డోంట్ నో ఎవర్ ఆఫ్ దోస్ థింగ్స్. దట్ మేజర్ ప్రాబ్లమ్ ఈస్ గవర్నమెంట్ చేస్తున్నది ఆల్మోస్ట్ రూట్ లెవెల్కి రీచ్ అవ్వట్లా. దట్ ఈస్ ద ప్రాబ్లం. And agriculture marketing, right? Now e-commerce is like using Amazon. Most of the recent hits in because Amazon and Flipkart and all so some kind of help or like some kind of service for the farmers to sell their products directly on e-commerce sites. uh, I think Reliance will do most of this in future. I think Reliance Smarts and Reliance Jio, right? And they're currently I think all grocery shops, so they are going to try and all grocery shops lo ఉన్న sell చేయడానికి Reliance is using that platform, and in future maybe they will link it with agriculture also. All the farmers can sell. But ఇక్కడ కొన్ని మహారాష్ట్రలో ఉన్నాయి. Like Maharashtra is famous for actually mangoes. Ratnagiri is famous for Maharashtra for mangoes. So now slowly ఏం చేస్తారంటే రైతుల దగ్గర నుంచే there are so many apps come, like directly farmer can sell their mangoes in that site and all. So yeah, this kind of has to help the farmers economically. అండ్ ఫ్లెక్సిబుల్ సప్లై చైన్, రైట్? ఫార్మర్ ఓన్లీ పంట పండించే వరకు ఆలోచిస్తారు. పంట పండించిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేయాలి, దాన్ని ఎలా సెల్ చేయాలి అనే థాట్ అనేది లేదు బేసికలీ మన ఇండియన్ ఫార్మర్స్కి. సో దట్స్ వై ద మనీ గోస్ ఫ్రమ్ దట్ ద థర్డ్ పార్టీ పర్సన్స్. ఫార్మర్కి అందుకే అంత డబ్బులు మిగలవు, వేరే వాళ్ళకి అందరికీ డబ్బులు మిగులుతాయి. లైక్ రిటైల్గా పర్చేస్ చేసే సెల్ చేసుకుంటారు, ఎండ్ యూజర్కి వచ్చే డబ్బులు. అండ్ సో థింగ్ ఏంటంటే లోన్స్లోకి ఎందుకు ఫార్మర్ ఉంటాడంటే ద రిలేటెడ్ అండ్ ఓన్లీ వ్యవసాయం చేస్తే అవ్వదు, అంటే దాని మీద అంత డబ్బులు రావు, దాని మీద రావు. సో వ్యవసాయంతో పాటు ఫార్మర్ చేయాల్సింది ఏంటంటే కైండ్ ఆఫ్ సెకండరీ ఇన్కమ్ సోర్సెస్ డిపెండెంట్, లైక్ cattle feeding or milk production and all those things, or for vegetable farming and all. So related income కూడా జనరేట్ చేసుకునేలా ఉండాలి. సో బేసికలీ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ సపోర్ట్ చేయాలి మనం. లోన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. బ్యాంక్స్ కూడా చిన్న రైతులకు కూడా వాళ్ళు ఇవ్వాలి. చిన్న వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరికైనా సరే loans provided, so that they don't go with any private vendors or something. I think actually these are some of the solutions which I thought. But yeah, so basically now it's your turn. I don't know ఎంత మంది వరకు ఎంత అర్థమైందో తెలియదు.